టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. సోమవారం ఈవినింగ్ నుంచి నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ హీట్ ఉన్న కంటెస్టెంట్స్ మొదటి వారంలో జరిగిన తప్పులు, మొదట చూసిన వీడియోలు, వాటన్నిటిని పట్టుకొని ఒక్కొక్కరిని గట్టిగానే నామినేషన్ చేశారు. అలాగే ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళు గట్టిగానే డిఫెండ్ చేసుకున్నారు. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే మంగళవారం అంతా నామినేషన్స్ పర్వం ఎంత హీటెక్కిచ్చిందంటే ఒకరి మీద ఒకరు ఇష్టానుసారంగా అరుచుకున్నారు. మొదటి వారంలో జరిగిన గొడవల్లో అయితే కొంచెం రియాలిటీ ఉన్నట్టు అనిపించింది, కానీ ఈ వారం జరిగిన గొడవలు పూర్తిగా డ్రామాటిక్గా అనిపించాయి. స్క్రీన్కి కనిపించాలి అన్నట్టు, నాగార్జున గారు నన్ను షూట్ చేయండి అన్నట్టు, వీన్ని ఎలిమినేట్ చేయండి అన్నట్టు, కెమెరా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నట్టు, అంతా ఒక డ్రామాటిక్గా కావాలని చేస్తున్నట్టుగా అనిపించింది. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హరిత హరీష్ గురించి. ఆయన ఇంట్లో వచ్చినప్పటి నుంచి ఎందుకంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది ఎవరికీ తెలీదు. ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే లోపలికి వచ్చినప్పటి నుంచి హౌస్లో అందరికీ తనే బాస్ అన్నట్టున్నాడు. కొన్ని రోజులకి బిగ్ బాస్కి కూడా తానే బాస్ అన్నట్టుంటాడో ఏంటో. రియల్గా ఉండడం మంచిదే, లాయల్టీగా ఉండడం మంచిదే, తన మాట మీద స్టాండ్ తీసుకొని నిలబడడం కూడా మంచిదే. కానీ ఇక్కడ హరిత హరీష్ ప్రవర్తన ఎలా ఉందంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది. అందరి మీద ఒక కమాండ్ ఉన్నట్టు, డిమాండ్ ఉన్నట్టు, అలాగే ఇంట్లో తనే పెద్ద అయినట్టు, తను ఒక్కడే లాయల్గా ఉన్నట్టు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు ఇంట్లో వాళ్ళందరినీ. ముఖ్యంగా ఇంట్లోకి రాగానే బిగ్ బాస్ కామనర్స్ని మీరు ఓనర్స్, సెలబ్రిటీస్ని మీరు టెనెంట్స్, ఓనర్స్కి అన్ని హక్కులు ఉంటాయి, టెనెంట్స్ వాళ్ళ దగ్గర పని చేయండి, ఇలా పెట్టినప్పటి నుంచి లోపలికి వెళ్ళిన వీళ్ళు అగ్ని పరీక్ష ఒకటి దాటొచ్చాం కదా, మేము వీళ్ళకన్నా చాలా ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. కామన్ మ్యాన్కి ఎప్పుడన్నా ఒక సిచ్యుయేషన్ని ఇచ్చినప్పుడు, లేదా ఒక హయ్యర్ పొజిషన్ వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేస్తారు ఎవరన్నా. ఇంట్లో కామన్ పీపుల్ యొక్క ఎక్స్ట్రా అలాగే ఉంది. గత ఎపిసోడ్స్లో అంటే గత సీజన్స్లో చాలామంది కామనర్స్ ఇంట్లోకి వచ్చారు. అప్పుడైతే ఇంతమంది గుంపుగా రాలేదు, ఒకరిద్దరిని తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా చాలా ఒబీడియంట్గా ఉన్నారు. వీళ్ళందరూ సెలబ్రిటీలు, మేము కామన్ పీపుల్, కానీ ఆడాలన్నట్టు ఆడారు. కానీ ఇక్కడ జరిగిన తప్పేంటంటే హౌస్లోకి రాగానే బిగ్ బాస్ వీళ్ళకి ఒక స్పెషల్ పవర్ని ఇచ్చాడు. మీరు ఓనర్స్, మీరు చెప్పినట్టు వాళ్ళు వినాలి అన్నట్టు. సో అలా ఉండటం వల్ల వీళ్ళలో కాన్ఫిడెంట్ మరీ ఓవర్ అయింది. అగ్ని పరీక్ష ఒకటి దాటి వచ్చారు. సో కాబట్టి వాళ్ళకి స్టేజ్ ఫియర్ కానీ, స్క్రీన్లో ఉన్నామని ఇదంతా కూడా పోయింది. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ స్పెషల్ పవర్స్ ఒకటి ఇవ్వడంతో ఇంకా బాగా రెచ్చిపోయారు. ఇంకా మేము కామనర్స్ అయినా సెలబ్రిటీస్ దగ్గర అలా ఉండాల్సిన పని లేదు అన్నట్టు ఒక్కరేంటి, కామన్ పీపుల్గా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంతే పొగరుతో ఉన్నారని చెప్పాలి. ఎందుకు ఇంత పొగరు అనిపిస్తుంది? ఎందుకంటే దీనికి నిదర్శనం వీకెండ్లో నాగార్జున హోస్ట్ వచ్చినప్పుడు ఆయన ముందు కూడా ప్రతి ఒక్కరూ కామనర్స్ స్పెషల్గా కాలు మీద కాలేసుకుని ఆయన చెప్పేదంతా వింటూ ఉన్నారు. యాక్చువల్గా కాలు మీద కాలేసుకోవడం పెద్ద తప్పేం కాదు, కానీ ఇక్కడ సెలబ్రిటీస్ అందరూ నాగార్జున గారు వచ్చాక నార్మల్గా కూర్చొని ఆయన చెప్పేది వింటున్నారు. కానీ కామనర్స్ ఎవరు కూడా వాళ్ళ కాళ్ళ మించి కాలును తీయలేదు. అంటే తల పొగరు బాగా ఎక్కిందని అనిపిస్తుంది. అయినా ఇంత అతి ఇంట్లో చేయాల్సిన అవసరం ఏముంది అని కూడా అనిపిస్తుంది. ఈ కామనర్స్ అందరికీ ఇచ్చిన స్పెషల్ పవర్ వల్లే, ఓనర్స్ అని ఫీల్ అవ్వడం వల్లే వాళ్ళు నిజంగా చాలా ఎక్కువ చేస్తున్నారు ఇంట్లో. ఇంకా డోరా షైన్, భరణి, ఇమాన్యుయల్ ఈసారి గట్టి కంటెస్టెంట్సే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సంజన ఎందుకు కొంచెం సైలెంట్ అయినట్టు కనిపించింది. నామినేషన్స్లో కూడా అమ్మ అమ్మ అంటూ మాట్లాడడం ఇదంతా విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు దాకా తన గేమ్ ఆడిన సంజన కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే తను ఇప్పుడు హౌస్కి కెప్టెన్ కదా, సో అందరి తరపు మాట్లాడాలి కాబట్టి తన మైండ్ గేమ్ని తను సైలెంట్గా ఆడుకుంటూ పోతుంది. రీతు, తనూజ, భరణి, ఇమాన్యుయల్, ప్రియా, మర్యాద మనీష్ వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేసి నెక్స్ట్ వీక్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. హరిత హరీష్ అంటే ఎక్కువ అతి చేస్తున్నాడు కాబట్టి హరిత హరీష్ ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి శ్రీజ గట్టిగా మాట్లాడి నామినేట్ చేసింది. కానీ హరిత హరీష్ కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి కొన్ని వారాలు సర్వైవ్ అవ్వచ్చు, కానీ తన ప్రవర్తన మాత్రం కొంచెం
ఇరిటేటింగ్గానే ఉంది అది చూసే వాళ్ళకి, ఆ ఇంట్లో వాళ్ళకి కూడా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.